న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం వైఎస్ఆర్ నగర్లో చిట్టూరి గణపతి ఇంట్లో అక్రమ మద్యం ఉన్నట్లు సమాచారం అందడంతో సిఐ షణ్ముగం, ఎస్ఐ మురుగానందం, డిప్యూటీ తహసీల్దార్ దండ ఇదపాని తమ సిబ్బందితో మెరుపుదాడి చేశారు. గణపతి ఇల్లంతా జల్లెడ పట్టగా 117 మద్యం బాటిల్స్ లభ్యమయ్యాయి. గణపతిని పట్టుబడ్డ మద్యం బాటిల్స్ ను సిబ్బంది పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 4న కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సమన్వయం పాటిస్తూ ఘర్షణలకు పోకుండా శాంతి భద్రతలకు పెద్దపీట వేసి సహకరించాలని సిఐ షణ్ముగం తెలిపారు. ఈ 30 కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు చిల్డ్రన్స్ క్లబ్ సమ్మర్ క్యాంపులో భాగంగా 6వ రోజు శుక్రవారం చిన్నారులకు క్విజ్ కాంపిటీషన్ నిర్వహించారు. పి మల్లవరం పంచాయతీలోని గ్రాంట్ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కాశీ రవీంద్ర క్విజ్ మాస్టర్ గా వ్యవహరించి చిన్నారులకు క్విజ్ పోటీలు జరిపారు. ఈ క్విజ్ పోటీలకు స్కోరర్గా విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు వ్యవహరించారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లోని పోటీలు జరిగాయి. అనంతరం సమ్మర్ క్యాంపులో జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు ఉత్సాహంగా సందడి చేశారని నిర్వాహకులు గుత్తుల మల్లేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ క్లబ్ ప్రతినిధులు పాలిక శ్రీనివాస్, కమిడి ఈశ్వరీబాయ్, వెదురు పావులూరి నాని, తాళ్లరేవు హైస్కూల్ క్రాప్ టీచర్ అనంతలక్ష్మి, అత్తిలి బాబురావు, పట్ట ఆదినారాయణ వర్మ, ఈశ్వరరావు, రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. ఏవేవి నేర్చుకున్నారు ఈ రోజు మీరు? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఒక బిల్డింగ్ లో ఉన్నాం. ఈ బిల్డింగ్ పేరేంటి? ఎవరైనా టక్క చెప్పాలి. సరే మనం ఎన్ని రోజులుగా చేస్తున్నాం? ఈ 6 days గా చేస్తున్నాం. అంతేనా? 5వ రోజు 6వ రోజు 5వ రోజు పోటీల్లో భాగంగా ఈ రోజు క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. ఏంటి? క్విజ్ కాంపిటీషన్. దీనిలో భాగంగా జూనియర్స్, సీనియర్స్ విభాగంలో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు జూనియర్స్ స్టేజ్ మీద ఉన్నారు, సీనియర్స్ నెక్స్ట్ వస్తారు నెక్స్ట్ రౌండ్కి. సో క్విజ్ మాస్టర్ మనకి రవీంద్ర మాస్టర్ అని మన తాళ్లరేవు మండల ప్రజా పరిషత్
పాఠశాల గ్రాండ్ టు భీమలవరంలో ఉంది. దానికి హెచ్ఎంగా చేస్తున్నారు. ఆయన ఒకసారి మనం వెల్కమ్ చేద్దాం. సో లెట్స్ వెల్కమ్. ఈ వయసులో బయలుదేరి కూర్చో. ఏం పేరు చెప్పుకున్నాం? రిషిత. వెరీ గుడ్. ఎక్కడమ్మా? కాకినాడ నుంచా? కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇటీవల జిల్లా కలెక్టర్ నివాస్ పిల్లంక గోవలంక ర్యాంపులను తనిఖీలు చేసి ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇసుక మాఫియా కలెక్టర్ మాటలను సైతం బేఖాతరు చేస్తూ రెచ్చిపోతున్నారు. రాత్రులు పడవలపై ఇసుకను తెచ్చి లారీలో ఎగుమతులు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పిల్లంక సర్వే నంబర్ 84 స్థలంలో 3 పడవల ఇసుకను గుర్తించిన రెవెన్యూ శాఖ సిబ్బంది శుక్రవారం ఆర్ఐ రవితేజ రెవెన్యూ సిబ్బందితో ఇసుకను సీజ్ చేసి కేసు నమోదుకు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇటీవల జిల్లా కలెక్టర్ నివాస్ పిల్లంక గోవలంక ర్యాంపులను తనిఖీలు చేసి ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇసుక మాఫియా కలెక్టర్ మాటలను సైతం బేఖాతరు చేస్తూ రెచ్చిపోతున్నారు. రాత్రులు పడవలపై ఇసుకను తెచ్చి లారీలో ఎగుమతులు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పిల్లంక సర్వే నంబర్ 84 స్థలంలో 3 పడవల ఇసుకను గుర్తించిన రెవెన్యూ శాఖ సిబ్బంది శుక్రవారం ఆర్ఐ రవితేజ రెవెన్యూ సిబ్బందితో ఇసుకను సీజ్ చేసి కేసు నమోదుకు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. సంబంధించిన సర్వే ఉంది, జనాజీ భూ అయి ఉంది 84/7. ఆ సబ్సిడీ కొంచెం తేడా వచ్చినా కానీ 84 సర్వే నెంబర్ అంటే సరిపోద్దండి. ఇదండి గురుగారు ఎంత కష్టపడి చెప్పలే ఎవరి ల్యాండ్లో ఏంటి చెప్పండి. చుట్టాలే కదా చుట్టాలే కదా అవునండి చెన్నై పెరుంగలత్తూర్ అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని యువతి మృత్యువాత పడిన ఘటనతో తాళ్లరేవులో విషాదం అలుముకుంది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం మాధవరాయనపేటకు చెందిన పిల్లి ధరణి సత్య వయసు 23 బుధవారం ఉదయం చెన్నైలో రైలు ఢీకొని మృత్యువాత పడ్డారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చెన్నైలోని సదర్న్ ల్యాండ్ కంపెనీలో ధరణి సత్య 8 నెలలుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సహ ఉద్యోగులతో కలిసి లోకల్ ట్రైన్ దిగి డ్యూటీకి వెళ్లే క్రమంలో పట్టాలు దాటుతుండగా వేగంగా వస్తున్న రైలు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మాధవరాయనలో పేటకు చెందిన పిల్లి ఏడుకొండలు ఈశ్వరి దంపతులకు 3 ఆడపిల్లలు కాగా ధరణి సత్య పెద్ద కుమార్తె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతపై మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు గుప్పించారు.
కాకినాడ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉద్యోగాలు అమ్ముకుంటున్నారంటూ ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉండగా ఎంపీ హోదాలో ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ ఓడిపోతుందని తెలిసి కూడా పోస్టులు ఎలా అమ్ముకుంటారు అంటూ ఘాటుగా విమర్శించారు. ఈఎస్ఐ ఆసుపత్రి అధికారులు తక్షణమే దీనిపై విచారణ చేయాలంటూ వికాస్ అనే సంస్థ ఉండగా ఎంపీ గీత ఉద్యోగాలు అమ్ముకోవడం చూస్తుంటే వైసీపీ అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఎలా ఉందంటే ఒక్కొక్క మనిషి డబ్బు సంపాదన మీద అవినీతి మీద ఎంత కసి ఉంటుందో నేను చెప్పి దాని మీద నిదర్శనం. అసలు ఎవడన్నా ఎలక్షన్ ఏమవుద్ది, కౌంటింగ్ వచ్చేస్తుంది, ఆ గుడికి వెళ్దాం ఈ గుడికి వెళ్దాం దేవుడు ఆశీస్సు తీసుకుందాం అని చెప్తాను. మన అక్కయ్య వంగాజేత గారి మట్టికి నాకు ఏ ఆశీస్సులు అక్కర్లేదు, ఎలాగ ఓడిపోతున్నాను. నాకు ఒకటే ఆశీస్సు, లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలి. లక్ష్మీదేవి అంటే అమ్మవారు అనుకున్నాను, తప్పుసమ్మా భగవంతుడు కాదు. ఈఎస్ఐ హాస్పిటల్లో, కాకినాడలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్లో అంతా డబ్బే. త్వరగా రండి, 10 లక్షలు ఇవ్వండి, తాత్కాలిక ఉద్యోగం తీసుకోండి, 20,000 వీలే క్యూలు. నేను ఈఎస్ఐ యాజమాన్యాన్ని అడుగుతున్నాను, డైరెక్టర్ గారిని. ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉండగా మీరు రిక్రూట్మెంట్ ఎలా చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోని ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన రిక్రూట్మెంటు పూర్తయింది. స్కామ్ కోట్ల రూపాయల్లో ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా. మా దగ్గర పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉన్న ఎంపీ అభ్యర్థి వంగా గీత అక్కయ్య గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పటికే దగ్గర 25-30 మంది దగ్గర, మనిషి దగ్గర 10 నుంచి మినిమం 15-20 లక్షలు ఆవిడ కలెక్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా ఈఎస్ఐ డైరెక్టర్ గారు, మీకు భాగస్వామి ఉందా ఈ అవినీతిలో? కానీ సిఫార్సులు మీరు ఆమోదిస్తున్నారా? ఇది తేలాలి. రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ 7 నియోజకవర్గాలకి సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్లో ఏదైతే టెంపరీ పోస్టులు ఉంటాయో ప్రతి నియోజకవర్గానికి సమానంగా రావాల్సిందే అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈఎస్ఐ డైరెక్టర్ గారు. అంతేగాని గీతక్కయ్య గారు కలెక్షన్ చేసిన సొమ్ముతో 25-30 మంది పేర్లని మీరు కన్సిడర్ చేస్తే దీని మీద కేంద్ర ప్రభుత్వం ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా కంప్లైంట్ ఇప్పించి కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్లో జరిగిన అన్ని రిక్రూట్మెంట్ల మీద ఎంక్వైరీ చేయిస్తామని చెప్పి ఈఎస్ఐ డైరెక్టర్ గారికి హెచ్చరిస్తున్నా. ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని కూడా రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. దీని మీద రేపే మేము కంప్లైంట్ రెడీ చేస్తున్నాం, కంప్లైంట్ ఇస్తాం. దీనికి వికాస్ అనే ఒక సంస్థ ఉంది ఈ జిల్లాకి, వాళ్ళ ద్వారా జరుగుతాయి రిక్రూట్మెంట్లు, వారి ద్వారా టెస్టులు అవుతుంటాయి. వాళ్ళని పక్కకు తప్పించి గీతక్క ఎవరండి రిక్రూట్మెంట్ చేయడానికి? 15 లక్షలు టేబుల్ మీద పెట్టు, ఈఎస్ఐ హాస్పిటల్లో ఉద్యోగం మజా చేసుకో. 15 లక్షలు ఈఎస్ఐలో ఉద్యోగం, 15 లక్షలు ఈఎస్ఐలో ఉద్యోగం, 15 లక్షలు ఈఎస్ఐలో ఉద్యోగం. మళ్ళీ ఇంత ఎలక్షన్ టెన్షన్లో కూడా అక్కయ్య గారు మా పిఠాపురం మున్సిపాలిటీలో వదలలేదు. 10 లక్షలు తీసుకో మున్సిపాలిటీలో కొట్టుకో, 10 లక్షలు తీసుకో పిఠాపురం మున్సిపాలిటీలో ఉద్యోగం చేసుకో, 10 లక్షలు తీసుకో పిఠాపురం మున్సిపాలిటీలో ఉద్యోగం చేసుకో. అక్కడ 35 మంది. ఇది మా అక్కయ్య గారి పరిస్థితి. భగవంతుడి దయ వల్ల ఆవిడ ఓడిపోతుంది, కానీ మమ్మల్ని కూడా అమ్మేసి చేత ఇక్కడ ప్రజలు కూడా నీతి నిజాయితీకి కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నందుకు పిఠాపురం ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ అవినీతి తిమింగలం ఇది ఎక్కడ కూడా అండి, ఎలక్షన్ అయ్యాక ఎవడన్నా ఇంట్లో బాధపడుతుంటాడు, లేకపోతే గెలుస్తూ ఉంటే ఆనందంగా స్నేహితులు పిలుస్తాడు, నీ ఊర్లో ఎంత వస్తుంది, నీ ఊరు ఇదని అనేసి ఆ ఈఎస్ఐ హాస్పిటల్ నేను ఎలాగో ఓడిపోతున్నాను కదా, ఎక్కడ పోతాం, ఆ ఉద్యోగాల సంగతి ఏంటి, ఆ డబ్బుల సంగతి ఏంటని ఏంటంటే ఎలా ఉందంటే ఇంటి దగ్గర క్యూ పెట్టుకున్నారు. వాడు ఫోన్ చేశాడు నాకు, ఏమండి 15 లక్షలు అడుగుతుంది ఇచ్చేయమంటారా అని. ఒరే బాబు, నేను పవన్ కళ్యాణ్ వచ్చాక ఎంక్వైరీ చేయించి పీకించేస్తాను, 15 రాదు, 15లో 1 కానీ 5 కానీ లిస్ట్ చేసుకో, ఏదైనా పని అవుతే లేకపోతే ఎదురుకుంది కానీ చెప్పాను. అది సంగతి, మొత్తం స్టోరీ అంతా చెప్పాడు. అని చేత ఈఎస్ఐ డైరెక్టర్ గారు
మరి పెద్దలు వారు దీని మీద వెంటనే చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.